ఈ బృందాల్లో మరి మన గ్రామానికి వచ్చిన వారు ఉత్తమ కళాకారుడు, ఉత్తమ గాయకుడు ఎవరు, ఉత్తమ హార్మోనిస్ట్ ఎవరు, ఉత్తమ తబలిస్ట్ ఎవరు, వారికి కూడా బహుమతులు ఇవ్వాలని చెప్పేసి 500 రూపాయల చొప్పున బహుమతి ప్రదాతలు ఇచ్చారు, వారికి ఏర్పాటు చేశారు. అందులో ఉత్తమ గాయకుడుగా జూలేకల్లు ఆంజనేయుడు గారిని ఉత్తమ గాయకుడుగా ప్రోత్సాహము, మరి అదేవిధంగా ఉత్తమ గాయకుడుగా జూలేకల్లు ఆంజనేయుడు గారు, మరి ఉత్తమ హార్మోనిస్ట్గా ధర్మవరానికి సంగీతం అందించిన లోకేష్ బాబు ఉత్తమ హార్మోనిస్ట్గా వారిని ఎన్నుకోవడం జరిగింది. చక్కగా సంగీతం చాలా అద్భుతంగా వాయించాడు అబ్బాయి. అదేవిధంగా ఉత్తమ వాయించినాడు కురువపల్లి భజన బృందానికి మొట్టమొదటి బృందానికి వాయించిన తులసి గారు, ఆ అబ్బాయిని ఉత్తమ తబలిస్టుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఉత్తమ గాయకుడు ఆంజనేయులు గారికి 500 రూపాయలు దేవాలయ కమిటీ వారు, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ వారు 1500 రూపాయలు గాయకునికి, తబలిస్టుకు, హార్మోనిస్టుకు ఒకరొకరికి 500 చొప్పున మరి ప్రదానం చేస్తున్నారు. దేవాలయ కమిటీ వారు తొందరగా వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాం. లక్ష్మణ, దేవాలయ కమిటీ వారు 1500 రూపాయలు ఉత్తమ గాయకునికి, ఉత్తమ హార్మోనిస్టుకి, ఉత్తమ తబలిస్టుకు ముగ్గురకు 500 రూపాయల చొప్పున ప్రకటిస్తున్నారు. మరి ఈనాటి ఉత్తమ గాయకుడు జూలకల్ గ్రామవాసి ఆంజనేయులు గారు, అభోగి రాగమ పనేను, కరుణామయి పావని, శరణు శరణు కళ్యాణి కదా, అభోగి రాగం. ఏంటి మరి శేఖరే గట్టిగా చప్పట్లయ్యా ఉన్నవాళ్ళు. ఉత్తమ గాయకునిగా ఈరోజు జూలకల్ గ్రామవాసి ఆంజనేయులు గారిని ఎంపిక చేయడం అనేది, వారి తదనంతరం ఉత్తమ హార్మోనిస్టుగా లచ్చానుపల్లె గ్రామవాసి లోకేష్ బాబు ఈ మధ్య కాలంలోనే వివాహం జరుపుకొని మరి పెళ్లి కళ వచ్చేసింది ఆయనకు. ధర్మవర గ్రామానికి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర భజన మండలి వారికి వాయిద్య సహకారం అందించినటువంటి లోకేష్ బాబుకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ తబలా వాయిద్యకారునిగా కురువపల్లె తులసి గారు, కురువపల్లె భజన మండలికి వంచినటువంటి వ్యక్తి తులసి గారు, వారు కూడా ఎక్కడ ఉన్నా వేదికపైకి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. కురువపల్లె
భజన బృందానికి వాయించినటువంటి వాయిద్యకారుడు ఆ? మరి అదే విధంగా విజేతలను మరి బహుమతులు ప్రదాతలు వచ్చినారు కదా, మరి విజేతలను వేదిక దగ్గర ఎవరు కూడా దయచేసి అరవరాదు, నిశ్శబ్దాన్ని పాటించండి. మార్కుల ప్రకారంగా శ్రీ శివాంజనేయ భజన మండలి వారికి 92, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ భజన మండలి ధర్మారం వారికి 92.5, శ్రీ శివాంజనేయ భజన మండలి కురువపల్లి వారికి 93, శ్రీ శివరామాంజనేయ భజన మండలి జూలకల్ వారికి 94. మరి అదేవిధంగా శ్రీ దైవజ్ఞ భజన మండలి రాయనిపల్లి వారికి 94.5 మార్కులు, శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి సాతార్ల వారికి 95 మార్కులు, శ్రీ భవానీ శంకర భజన మండలి ధర్మవరం వారికి 96 మార్కులు, శ్రీ మల్లికార్జున భజన మండలి పరిధిపురం వారికి 97 మార్కులు, శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి కొండపేట వారికి 97.5 మార్కులు, శ్రీ అభయాంజనేయ స్వామి భజన మండలి బుడ్డారెడ్డిపల్లి వారికి 98 మార్కులు, శ్రీ వీరమారుతి భజన మండలి నక్కలపల్లి వారికి 98 మార్కులు, 98.5 మార్కులు ఈ విధంగా వచ్చాయి. మరి ఆ లెక్క ప్రకారంగా ఈనాటి విజేత మొదటి బహుమతి గెలుపొందిన వారు శ్రీ వీరమారుతి భజన మండలి నక్కలపల్లి వారు 98.5 మార్కులతో 15,000 రూపాయలను కైవసం చేసుకున్నారు. వారు వేదికపైకి వచ్చి బహుమతిని అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మండలి బుడ్డారెడ్డిపల్లి వారు ద్వితీయ బహుమతిని అందుకోవడానికి మరి ఒక వ్యక్తి ఉంటే రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వారు లేకపోతే గురువు గారికి అందిస్తే గురువుగారికి అందించు. అయ్యా బుడ్డారెడ్డిపల్లి వాళ్ళు ఉన్నారా? సరే సరే 10,000 రూపాయలు. శ్రీ మూడో బహుమతి గెలుపొందిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి కొండపేట వారు. ఎక్కడున్న వేదికపైకి ఒక వ్యక్తి వచ్చి బహుమతి అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. రెండో బహుమతి బుడ్డారెడ్డిపల్లి వారిది గురువు గారికి అందిస్తున్నారు 10,000 రూపాయలు. మూడో బహుమతిని 8,000 రూపాయలను కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి కొండపేట వారు. కొండపేట వారు 8,000 రూపాయలు. మొదటి బహుమతి ప్రదాతలు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మొదటి బహుమతి ప్రదానం చేసినటువంటి వారు శ్రీమతి విజయ గారు, లక్ష్మణ గారు, కోడుమూరు గారు. మూడవ బహుమతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి కొండపేట. మూడవ బహుమతి 8,000 రూపాయలు. కొండపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి కొండపేట. మూడవ బహుమతి ప్రదానం చేసినటువంటి వారు ఆర్ చిన్నరాముడు, ఆర్ కృష్ణ గారు, ధర్మవరం. నాలుగవ బహుమతి కైవసం చేసుకున్న వారు శ్రీ మల్లికార్జున భజన మండలి పరిధిపురం వారు 97 మార్కులతో 6,000 రూపాయలను బహుమతి అందుకుంటారు. మరి మల్లికార్జున భజన మండలి వారు ఎవరైనా ఒకరుంటే వేదికపైకి రావాలి. నాలుగవ బహుమతి ప్రదానం చేసినటువంటి వారు కె రామాంజనేయులు, సన్ ఆఫ్ కె బుచ్చన్న గారు.
నాలుగో బహుమతి గుడ్డారెడ్డి పల్లెది వాళ్ళకి ఇచ్చినామయ్య, అయిపోయింది వాళ్ళది. నాలుగో బహుమతి పర్దిపురం. పర్దీపురం చెప్పే కదా మల్లికార్జున. నాలుగో బహుమతి 6,000 రూపాయలు కైవసం చేసుకున్న వారు శ్రీ మల్లికార్జున భజనమండలి పర్దిపురం వారు దాతలు. 6,000 రూపాయలు ప్రదానం చేసినటువంటి వారు కె రామాంజనేయులు సన్ ఆఫ్ కె బుచ్చన్న గారు. నాలుగో బహుమతి రామకృష్ణ పర్దిపురం తీసుకుందా ఫోన్ పే పంపిస్తాం. పర్దిపురం మల్లికార్జున భజన మండలి వారు 6,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. నాలుగో బహుమతి ప్రదానం చేసినటువంటి వారు కె రామాంజనేయులు సన్ ఆఫ్ కె బుచ్చన్న గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రథమ బహుమతి 15,000 రూపాయలు ప్రదానం చేసినటువంటి వారు శ్రీమతి విజయ గారు, లక్ష్మణ కోడుమూరు వారు. వారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి చప్పట్లు కొట్టండియా. నాలుగవ బహుమతి పర్దిపురం మల్లికార్జున భజన మండలి శ్రీ మల్లికార్జున భజన మండలి పర్దిపురం వారు కారపాకుల రామకృష్ణ గారు తబలిస్టు అందుకుంటున్నారు. మల్లికార్జున భజన మండలి వారి డబ్బులు. మరి ఈరోజు ప్రథమ బహుమతి స్వీకరిస్తున్న వారు వీరమారుతి భజన మండలి నక్కలపల్లె వారు. వారికి మొదటి బహుమతి ప్రదానం చేస్తున్నటువంటి వారు బహుమతి ప్రదాత విజయ గారు, మరి లక్ష్మణ గారు కోడుమూరు వాస్తవ్యులు. మరి ఐదవ బహుమతి 4,000 రూపాయలు ప్రదానం చేస్తున్నటువంటి వారు కె గోపాల్ సన్ ఆఫ్ కె సవారణ గారు. కైవసం చేసుకున్న వారు 96 మార్కులతో ఐదవ బహుమతిని శ్రీ భవానీ శంకర భజన మండలి ధర్మారం వారు 4,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. భవానీ శంకర భజన మండలి ధర్మారం వారు ఎక్కడున్న వేదికపైకి వచ్చి ఈ బహుమతిని అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భవానీ శంకర భజన మండలి ధర్మవరం వారు. అయ్యా రాండి, మీరు ఎవరైనా వచ్చి తీసుకోండి. ఉన్నాడు కదా ఆయన, రా బాబు. భవానీ శంకర భజన మండలి ధర్మారం వారికి 4,000 రూపాయలు మరి ప్రదానం చేసినటువంటి వారు కె గోపాల్ సన్ ఆఫ్ కె సవారణ గారు. 4,000 రూపాయలు భవానీ శంకర భజన మండలి ధర్మవరం వారు. వీరి ప్రైజును శ్రీ లక్ష్మీ చిన్నకేశవ భజన మండలి ధర్మవరంకి లయ సహకారం అందించిన పరశురాముకు అందిస్తున్నారు. కంచుపాడు పరశురాము. ఆరవ బహుమతి 3,000 రూపాయలు. మరి బహుమతి ప్రదానం చేస్తున్నటువంటి వారు పి సుధాకర్ సన్ ఆఫ్ పి చిన్న బుచ్చన్న గారు. బహుమతిని గెలుచుకున్న వారు శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి సాతర్ల వారు 95 మార్కులతో 3,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. సాతర్ల శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి వారు ఒకరు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఫోటో
సాతర్ల వారు 3000 రూపాయలు గెలుచుకున్నారు. మరి చిట్ట చివరి భజన బహుమతి 2000 రూపాయలు బహుమతి ప్రదానం చేసినటువంటి వారు ఈ భీమేష్ సన్ ఆఫ్ బీచుపల్లి గారు. వీరు 2000 రూపాయలు ప్రదానం చేస్తున్నారు. వీరికి 3000 రూపాయలు వేణుగోపాల భజనవాడి సాతర్ల వారికి 3000 రూపాయలు ఇవ్వాలి. 3000 కదా, రైట్. శ్రీ వేణుగోపాల స్వామి భజనంలో సాతర్ల వారు 95 మార్కులతో 3000 రూపాయలను గెలుచుకున్నారు. మరి చిట్ట చివరి 7వ బహుమతి 2000 రూపాయలు మరి ప్రదానం చేసినటువంటి వారు ఈ భీమేష్ సన్ ఆఫ్ ఈ బీచుపల్లి. ఈ బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ దైవజ్ఞ భజన మండలి రాయనపల్లి వారు 94.5 మార్కులతో 2000 రూపాయలు కైవసం చేసుకున్నారు. వీరు ఎక్కడున్న వేదిక పైకి వచ్చి ఈ బహుమతి అందుకోవాల్సిందిగా తెలియజేయుచున్నాము. రాయనపల్లి భజన మండలి ఏంది తర్వాత రాయనపల్లి వారు ఒక వ్యక్తి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లేకుంటే ఆయనకేంటి వాళ్ళొక రాయనపల్లి ఒకటి మరి కార్యక్రమం ఒక రాయనపల్లె వారు వస్తే వారికి ఒక్కరికి బహుమతి ప్రదానం 2000 రూపాయలు చేయాల్సి ఉంటుంది. మరి ఎవరైనా సరే రాయనపల్లె గ్రామం భజన మండలి వారు వచ్చి ఉంటే తీసుకోయా తాత రాలేదా భీమేష్ ఈ బీచుపల్లి గారు ఎక్కడ ఉన్న వేదిక పైకి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. చిట్ట చివరి బహుమతి 2000 రూపాయలు ప్రదానం చేస్తున్నటువంటి వారు ఈ భీమేష్ సన్ ఆఫ్ బీచుపల్లి గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. హలో, ముఖ్యంగా మన ఏరియాలో మన ఈ ఎర్రవల్లి చివరస కన్నడికాడ రోడ్డు కిందికి తప్లిస్టులు ఎవరు లేరు. చిన్న వయసులోనే పోటీలకు వస్తున్నాడు మా కంచపాడు పర్ష. మా మనస్ఫూర్తిగా 200 రూపాయలు ఇచ్చిస్తున్నా. ఈ కార్యక్రమానికి శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని వీరాపుర గ్రామంలో భజన పోటీ కార్యక్రమాలకు చేసిన భజన మండలి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 7 బహుమతుల్లో గాను 6 బహుమతులు మరి భజన సంఘాల వారికి అప్పగించడం జరిగింది. చిట్ట చివరి భజన మండలి గెలుపొందిన భజన మండలి రాయనపల్లె వారు 2000 రూపాయలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ బహుమతి ప్రదానం చేసినటువంటి వారు ఈ భీమేష్ సన్ ఆఫ్ ఈ బీచుపల్లి గారు. భీమేష్ గారు వేదికపైకి మరి వస్తున్నారు. రాయనపల్లె వారు కూడా ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే తీసుకుంటాడా లేకపోతే ఎవరో తీసుకునే వాళ్ళు తీసుకోండి. నాకు నేను తీసుకుంటుంది ఊరికే మీది.
రాయన్పల్లె చిట్ట చివరి బహుమతి స్థానిక వీరాపురం హార్మోనిస్టు లక్ష్మణ గారు స్వీకరిస్తున్నారు. మరి ప్రసాదాచార్య గారు కూడా వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. హలో, కవి రామావధూత గారు న్యాయ నిర్ణేతగా మా గ్రామానికి వచ్చినందుకు మా పూజారి తమ్మన్న గారు శాల్వతో సన్మానం కవి రామావధూతకి సన్మానం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. కుర్చీ ఇవి తమ్మన్న శాల్వ శాల్వ యు తమ్మన్న గారు కవి రామావధూత డి తిరుపాల్ గారిని సన్మానిస్తున్నారు. అలాగే ఆర్ గోపాల్ కొంకల ప్రసాదాచార్య సార్ గురువు గారిని సన్మానించవలసిందిగా తెలియజేస్తున్నాం. క్లాప్స్. ఆర్ గోపాల్. ద గోపాల్ చిన్న ఎక్కువ నరసింహుడు వేస్తాలంటలే. గోపాల్ ఎత్తుకో. పూజారి గోపాల్ కొంగల ప్రసాదాచార్యకి షాల్ వేస్తున్నాడు. క్లాప్స్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మరి శాంతి మంత్రం చెబుతాం స్వామి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.